ఎప్పుడైనా సరే మనం చేసే పనిలో నిజాయితీ కనుక ఉంటే మనం ఒక దగ్గర పోయి పొత్తు తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కూటమితో చేరేదానికి ఒకరితో చేరేదానికి అవసరం లేదు. ఎందుకంటే మనం చేసే పనిలో నిజాయితీగా ఉంటే డైరెక్ట్గా నేను మీకు మంచి చేస్తేనే ఓటేయండి అని అడిగితే ఎవరికుంది చెప్పండి. ఎందుకంటే మనం ప్రజలకు మేలు చేస్తున్నామనే నమ్మకం మనకే ఉంటే, మన ఆత్మసాక్షికే తెలిసి ఉంటే పొత్తు చేరాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే పోయి పొత్తు చేరితే కానీ మనం గెలవలేమని ఎప్పుడు అయితే ఫిక్స్ అవుతామో మనం ప్రజలకు మేలు చేయట్లేదనే కదా. రేపు మీరే మీ మనస్సాక్షిని అడగండి. మనం ఎప్పుడైతే పొత్తు చేరుతామో అప్పుడు మనం ప్రజలకు మేలు చేయట్లేదనే కదా అర్థం. మనం ప్రజలకు మేలు చేస్తే పొత్తు తీరాల్సిన అవసరం లేదు. మనం సింగిల్గానే పోయి అయ్యో నేను మీకు మేలు చేస్తేనే ఓటు వేయండి అని ధైర్యంగా అడగచ్చు. కరెక్టా కాదా? మీరు ఒకసారి ఆలోచించండి. పొత్తు చేరాల్సిన అవసరం లేదు. సింగిల్గా రండి, నేను మీకు మేలు చేస్తేనే ఓటు వేయండి అని అడగండి, డైరెక్ట్గా అడగండి. నువ్వు కనుక మేలు చేసింటే ప్రజలు నీకే డైరెక్ట్గా ఓటు వేస్తారు. కరెక్టా కాదా? మీరు చెప్పండి, ఒకసారి ఆలోచించండి.